కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్, కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చిస్తున్నారు. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతిపై మంత్రివర్గం డిస్కషన్ చేస్తోంది. కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్, కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చిస్తున్నారు. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతిపై మంత్రివర్గం డిస్కషన్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. చెట్లను నాటడమే కాకుండా దానికి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు సీఎం రేవంత్. చెట్ల పెంపకంతోనే మానవాళి మనుగడ సాగుతోందన్నారు. జిల్లాల్లో మొక్కలు నాటి ప్రకృతి నిబంధనలు గుర్తుపెట్టుకుని జీవించాలన్నారు మంత్రులు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు నేతలు. ప్రకృతిని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటూ జీవనం సాగించాలన్నారు. తెలంగాణను మరింత అటవీ రంగంలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భూమిపైనే అత్యంత ఆకుపచ్చ ప్రాంతంగా కనిపించేలాగా తెలంగాణను నిర్మించాలని అన్నారు సీఎం రేవంత్. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితి వస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్కి వచ్చే వారికి మొక్కలు నాటే అవగాహన కల్పించాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మొక్కలు నాటారు మంత్రి పొన్నం. పర్యావరణాన్ని పరిరక్షించుకుని భవిష్యత్తు ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. యావత్ ప్రపంచానికే సవాలుగా మారిన ప్లాస్టిక్ మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజల సంయుక్త కృషి అవసరం ఉందని తెలిపారు మంత్రి. అంతా కలిసి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలనే బాధ్యతను వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుర్తు చేసుకోవాలని అన్నారు కొండా సురేఖ. ఇక పీసీబీ కార్యాలయంలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సురేఖ. ఈ కార్యక్రమంలో పీసీబీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లారీ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా జూన్ 5 ఈరోజు ఈ సందర్భంగా మేము మా యొక్క డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ క్యాంపస్లో వీ హ్యావ్ అరౌండ్ 6 to 7 acres ఖాళీ ల్యాండ్లో మేము ప్లాంట్స్ నాటడం జరిగింది. అండ్ ఈ ప్లాంట్స్ నాటే ప్రోగ్రాంలో అరౌండ్ 150 ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఎన్వైరన్మెంట్కి మంచి జరుగుతుంది. అట్లనే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ ప్లాంట్స్ లాగేసుకునే శక్తి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. సో ఉట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లోనే కాకుండా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉందో లైక్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 100 to 200 ప్లాంట్స్ ప్లాన్ చేయడం జరిగింది. చెట్ల పరిరక్షణతో మానవ మనుగడ సురక్షితంగా ఉంటుందని అంటున్నారు కేయూవీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో ముందు ఆహ్లాదకరంగా ఉండాలని చూజ్ చేసిన ప్లాంట్ని ఇక్కడ పెడతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రాముఖ్యతను బట్టి మన గ్లోబ్లో వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ని కాపాడడానికి చెట్టు ఒకటే ఆధారం. చెట్లు ఉంటేనే మిగతా కండిషన్స్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ వస్తాయని ఎన్విరాన్మెంటల్ డే రోజు మనము, మన చుట్టూ పరిసరాలు
మన రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా బాగుండాలని ఎన్విరాన్మెంటల్ డే ప్రాముఖ్యతను తెలపడానికి ఈ ప్రోగ్రాం. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిస్తూ మొక్కల్ని పెంచడంతో పర్యావరణాన్ని కాపాడొచ్చునని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జూట్ బ్యాగులు, స్టీల్ వస్తువులను ఉపయోగించాలని అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ జిల్లా అధికారి రవీందర్. ఇక ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ సంరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలోని హయగ్రీవ స్వామి ఆలయంలో ఈసీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వ్యాన్ వోమెన్, యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నారసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా చెన్నూరు మున్సిపాలిటీ ఆవరణలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే వివేక్. ఆ తర్వాత చెన్నూరు మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి శానిటరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరంగల్లో ఓ పెళ్లి వేడుకను పర్యావరణ సహితంగా నిర్వహించారు. పెళ్లిలో ఎలాంటి ప్లాస్టిక్ ను వాడలేదు. పెళ్లి మండపం ముందు స్పష్టంగా పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ఉంచారు. వివాహ వేడుకలకు హాజరైన బంధువులు, స్నేహితులు సైతం మొక్కలు, గిన్నీ జూట్ బ్యాగుల్లో మొక్కలను తీసుకెళ్లి నూతన వధూవరులకు బహుమతిగా ఇచ్చారు. లంచ్ కోసం అరటి బెరడుతో తయారు చేసిన ప్లేట్లను, నీటి కోసం స్టీల్ గ్లాసులను ఉపయోగించారు. అది పులుల స్వర్గధామం. 4 పులుల అభయారణ్యం మధ్య ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతానికి మహారాష్ట్ర నుండి పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. కవ్వాల్లో పులులు కంటికి కనిపించకుండా గాండ్రింపులతో అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఆ పులులు సంచరించే ప్రాంతాన్ని కొమురంభీం టైగర్ సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది సర్కార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమురంభీం పులుల సంరక్షణ కేంద్రంపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరొక టైగర్స్ సంరక్షణ కేంద్రాన్ని అటవీ అధికారులు ప్రకటించారు. కొమురంభీం జిల్లాలోని కాగజ్ నగర్లో పులుల కారిడార్ ఉంది. ఈ కారిడార్ కవ్వాల్ టైగర్ జోన్ ను కలుపుతోంది. అదే కారిడార్ తో పాటు మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ అటవీ అధికారులు కొత్తగా కొమురంభీం పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రకటించారు. వన్యప్రాణుల యాక్ట్ 1972 ప్రకారం పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని విస్తీర్ణం 1492 చదరపు కిలోమీటర్లుంటుంది. ప్రధానంగా జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ టీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. కెరిమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్ టీ, కౌటాల, బెజ్జూరు, కాగజ్ నగర్, రెబ్బెన, దహేగాం, తిర్యాని మండలాలు 78 ఫారెస్ట్ బ్లాక్లతో పాటు గార్లపేట్, అడ, మాణిక్ గర్, ధనోరా, గూడెం, బెజ్జూర్, కొమురంభీంలో పులుల సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంటుంది. కొమురంభీం టైగర్ సంరక్షణ ఏర్పాటుకు ఇక్కడ అనేక అనుకూలమైన అంశాలున్నాయి. జిల్లా మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం కావడంతో కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. కొండల మధ్య నుంచి పారే జీవనదులు పెన్గంగా, ప్రాణహిత, పెద్దవాగు నదులు ప్రవహిస్తున్నాయి.
ఈ వైవిధ్య వాతావరణంలో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, దుప్పులు, నీలుగాయలు, జింకలు, అడవి గొర్రెలు, అడవి బర్రెలు ఇలా రకరకాల జంతువులున్నాయి. 2022లో జరిగిన పులుల గణనలో 3 పెద్ద పులులు అలాగే 3 చిన్న పులులు ఉన్నాయని రికార్డుల్లో తేలింది. తడోబా అడవి ప్రాంతము దగ్గరనే కాబట్టి తరచూ పులులు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉంటాయి. పులులే కాకుండా ఇతర జంతువులు కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని మీరు పర్యాటక కేంద్రంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ అభయారణ్యానికి సమీపంలో ఉన్న చంద్రపూర్ జిల్లాలోని తడోబా అభయారణ్యం, యవత్మాల్ జిల్లాలోని తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యం ఉంది. వీటితో పాటు కొమ్రంభీం పులుల సంరక్షణ కేంద్రానికి ఆనుకొని కవ్వాల్ టైగర్ జోన్ ఉంది. ఇప్పటికే కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోకి తడోబా అభయారణ్యం నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. అదేవిధంగా తిప్పేశ్వర్ నుంచి పులులు వస్తున్నాయి. ఇప్పుడు కొమ్రంభీం పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పులుల సంరక్షణ పెరుగుతోంది. దాంతో పులుల సంఖ్య కూడా మరింత పెరగనుంది. ఇది పులుల స్వర్గధామంగా మారుతుందని ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా మారుతుందని భావిస్తున్నారు. టూరిజం పెరిగితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మాకు ఏంటంటే తడోబా ఇటు గడిచిరెల్లి డిస్టిక్ ఉన్నందున మధ్యలో నది ఉన్నందున నిత్యం పులులు రాకపోకలు చేస్తూ ఉంటాయి. కావున దాన్ని కన్జర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అదేవిధంగా దానిని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నాం. మారుతున్న వాతావరణం దృష్ట్యా వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా అటవీ ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అటవీ అధికారులు. టైగర్ జోన్లు రోజురోజుకు పెరుగుతూ రావడం సంతోషకరమైన విషయం అన్నారు. దొడ్డు బియ్యం తినలేకపోవడంతో ఆ బియ్యం దుర్వినియోగం అవుతుందనే కారణంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రభుత్వం. అయినా కొందరు లబ్ధిదారులు సన్న బియ్యం కూడా అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా ఉంటామంటున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో ఇలాంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసి కేసులు కూడా పెడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో సన్నబియ్యం పంపిణీ దుర్వినియోగం కాకుండా అధికారులు కఠినంగా ఉంటున్నారు. ఇటీవల తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన 11 మంది సన్నబియ్యం అమ్ముకోగా వారి రేషన్ కార్డులను తొలగించారు. బియ్యాన్ని మరొక వ్యక్తికి అమ్మగా కేసులు నమోదు చేశారు. గతంలో ఈ తరహాలో లబ్ధిదారులపై కేసులుండేవి కావు. కొనుగోలు చేసిన మధ్యవర్తులపైనే కేసులు నమోదు చేసేవారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం సరఫరా చేయడం జరిగింది. రేషన్ కార్డులలో ఆ దొడ్డు బియ్యం తినని కొంతమంది లబ్ధిదారులు వాటిని దళార్లకు 10 నుంచి 15 రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. అదే అదునుగా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నప్పటికీ ఆ దళారులు ఈ ప్రజలను నమ్మబలికి ఎక్కువ రూపాయలు ఇస్తారని ఆశ చూపెట్టి ఎక్కువ ధరకు కొంటూ ఈ సన్న బియ్యాన్ని కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. డీలర్లు పట్టుబడితే 6A కేసులు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులకు ప్రతి నెల ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తుండటంతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుడే ఉపయోగించుకునేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా భౌగోళికంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండడంతో రోడ్డు, రైలు మార్గాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. ప్రతి నెల రేషన్ షాపుల దగ్గర దళారులు నేరుగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి అక్రమ మార్గంలో తరలించేవారు. మరోవైపు కొందరు రైస్ మిల్లర్లు కూడా ఈ దందాలో భాగమయ్యేవాళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసి ప్రజలకు నానా ఇబ్బందులు పెట్టింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ సన్న బియ్యాన్ని సప్లై చేస్తూ ఉంటే ఒక పక్క రేషన్ కార్డు ఉన్న పేదవారు కావచ్చు, ధనికులు కావచ్చు, ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పక్కదో పట్టిస్తూ ఉన్నారు. సన్న బియ్యం పంపిణీ మొదలయ్యాక తొలి నెల పెద్ద ఎత్తున లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. రేషన్ షాపుల్లో మొదటి 4-5 రోజుల్లో 70% పైగా బియ్యం ఖాళీ అయింది. అయితే అక్కడక్కడ బియ్యం ముద్దగా అవుతుందన్న ఫిర్యాదులు వచ్చాయి. కొత్తగా వచ్చిన పంట కాబట్టి బియ్యం వండితే మెత్తగా అవుతుందని అందరూ తగినన్ని నీరు పోసి వండితే మంచిగా అవుతున్నాయని అధికారులు చెప్పారు. అక్కడక్కడ బియ్యం ముద్దవుతున్నాయనే, అంటే అన్నం ముద్దవుతుందని 1-2 విషయాలు కూడా మా దృష్టికి వచ్చింది. అంటే జగమెరిగిన సత్యం అది. కొత్తగా వచ్చిన పంట, మొన్న ఖరీఫ్లో పండిన పంట జనరల్గా కొంచెం మెత్తగా అయ్యే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వండేటప్పుడు కొంచెం పక్వానికి రాగానే
వంపుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్డు హోల్డర్లని, ప్రజలని, ప్రజాప్రతినిధులని అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో 2 లక్షలకు పైగా రేషన్ కార్డులుండగా 6 లక్షలకు పైగా లబ్ధిదారులకు 4.5 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ బియ్యం లబ్ధిదారులే వాడుకోవాలని, ఎవరికైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు అధికారులు. ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలున్న కెనడా హాస్పిటల్స్ను తలదన్నేలా హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 24 అంతస్తుల్లో అన్ని వైద్య విభాగాలు ఒకే చోట అందుబాటులోకి తెస్తామన్నారు అప్పటి సీఎం కేసీఆర్. అందుకోసం సెంట్రల్ జైలును కూల్చి సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం మొదలుపెట్టారు. కానీ మరో 450 కోట్లకు అంచనాలు పెంచేయడంతో నిర్మాణంపై ప్రభావం పడింది. ఓరుగల్లు హెల్త్ సిటీ పేరుతో ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యం అందించే స్థాయిలో హాస్పిటల్ నిర్మాణం అందుబాటులోకి తెస్తామంటూ గత ప్రభుత్వం 24 అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టింది. అందుకోసం 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సెంట్రల్ జైలును ఎంచుకుంది. అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయంతో కొత్త జైలు కట్టకుండానే అక్కడ ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలించి ఆగమేఘాలపై సెంట్రల్ జైలును 4 రోజుల్లో కూల్చేశారు. అప్పట్లో అత్యంత రహస్యంగా 3 రోజుల్లోనే అధికారులు భారీ ప్రొక్లైనర్లు, డోజర్ల సాయంతో జైలును కూల్చివేశారు. 15 రోజుల సర్కార్ టార్గెట్ ను 11 రోజుల్లో పూర్తి చేసి జైలు భూమిని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. 2021 జూన్ 21న కేసీఆర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను 24 అంతస్తులతో భవన సముదాయంతో 2000 పడకల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. మొత్తం 15 ఎకరాల్లో 1,115 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇలా నిర్మాణ పనులు మొదలుపెట్టిన 14 నెలల తరువాత తాను చెప్పినట్లు నిర్మాణాలు చేయటం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి నిర్మాణాల్లో మార్పులు సూచించడంతో అంచనా వ్యయం పెరిగింది. దానికి ఆర్థిక శాఖ అనుమతి లభించలేదు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అదనపు వ్యయానికి ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పైన దృష్టి పెట్టింది. 24 అంతస్తుల భవనంలో సివిల్ వర్క్స్ దాదాపు పూర్తి కాగా ఇంటర్నల్ గా అత్యవసర సేవలు, 12 అంతస్తుల్లో గోడలు, పడకలకు ఆక్సిజన్, ఫైర్, సెంట్రల్ ఏసీ లైన్, విద్యుత్, నీటి పైపులు, క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేక బంకర్లు, ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి. జూన్ జూలైలో సేవలను ప్రారంభిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసిందే. 24 అంతస్తుల పనులు పూర్తి కాకుండా కింద అంతస్తుల్లో సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. నిర్మాణంలో భాగంగా ఏదైనా ప్రమాదం జరిగితే కొత్త సమస్యలు వస్తాయని ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసిందే. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ 24 అంతస్తుల హాస్పిటల్పై రివ్యూ చేశారు. తర్వాత ప్రభుత్వం ఆసుపత్రి అంచనా వ్యయం పెంపుపై విచారణ చేపట్టింది. ఉన్నతాధికారులు ఇప్పటికే 2 సార్లు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. ఈ నెల 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వరంగల్లో పర్యటించి హాస్పిటల్ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఎలా అదనపు నిర్మాణ విస్తీర్ణం వ్యయాన్ని పెంచుతారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పెరిగిన నిధుల అంచనాలపై నివేదిక అందించాలని ఆర్ఎండ్బీ అధికారులను సీఎస్ ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతోందని, త్వరలో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఇక్కడికి వచ్చి పనులపై సమీక్ష చేస్తారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెబుతున్నారు. దామోదర్ రాజనరసింహ గారిని 2 రోజులు ఇక్కడ ఉండటానికి, వరంగల్ మీద హాస్పిటల్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించడానికి, సైన్స్ సెంటర్ కానివ్వండి, టీబీ హాస్పిటల్ కానివ్వండి, వీటన్నిటిని కూడా పర్యవేక్షించడానికి, రివ్యూ చేయడానికి, ఈ హాస్పిటల్ కూడా 2 నెలల్లో 3 నెలల్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ జైలు దగ్గర ఉన్న దానికి ఎందుకు కూడా లేట్ అయింది అని అంటే ఎల్ఎన్టీ వాళ్ళు పనిచేసుకుంటూ 600 కోట్ల రూపాయల దాకా అదనంగా లెక్క బిల్లు లేకుండా, ఏ అప్రూవల్ లేకుండా, ఇండివిజువల్గా టెండర్స్ ఏం కాల్ఫర్ చేయకుండా విచ్చలవిడిగా చేసిన అభియోగం ఉన్నది. ఎందుకంటే ఇది 1100 ప్రాజెక్టు, 1100 కాడ 56 పెరుగుతుంది, 500-600 ఎట్ టైం పెరగదు కదా. దానికి అవసరం లేని, దాని ప్రపోజల్ లేని కన్స్ట్రక్షన్ కూడా ఎత్తుకుపోయటానికి వాళ్ళు అంటే
కాంట్రాక్టర్కు లాభం చేకూర్చే విధంగా, అందులోకి వస్తే కమిషన్లకు కక్కుతుపడే విధంగా అవసరం లేని దాన్ని పెంచడం జరిగింది అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ చేసుకుంటూ 2 నెలలలో హాస్పిటల్ని క్లియర్ చేయాలి. 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఎలాగైనా నిర్మాణ పనులు స్పీడప్ చేసి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వలస వచ్చిన గిరిజనులను ఇక్కడి అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉండేందుకు ఇళ్ల సంగతి దేవుడెరుగు, తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేవని వాపోతున్నారు గిరిజనులు. అధికారులు తమను పట్టించుకొని కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం బాటననగర్లో సుమారు 150 ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఛత్తీస్గఢ్లో జీవించే పరిస్థితి లేక పొట్టగూటి కోసం ఈ కుటుంబాలు ఇక్కడకు వలస వచ్చాయి. అడవిలో పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకుని పోడు సాగు చేసుకుని జీవిస్తున్నారు ఆదివాసీయులు. అడవి బిడ్డలైన గిరిజనులు ఒకవైపు అడవిని రక్షిస్తూనే మరోవైపు పోడు భూమి సాగు చేసుకుంటున్నారు. దాదాపుగా 30 సంవత్సరాల క్రితమే ఛత్తీస్గఢ్ నుంచి వలసపోయినటువంటి వాళ్ళని ఒక దగ్గర తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించే విధంగా ఒక గ్రామాన్ని రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 5-6 సార్లు దఫాలుగా ఎన్నికలు జరిగినాయి. వారికి ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ మంచినీరు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు. ఆదివాసీల బాగోగుల గురించి స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. మంచినీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇక ఎండాకాలం వస్తే వీరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. సరైన ఇల్లు లేక గాలి వానలకు వారు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఆదివాసీలకు అన్నీ ఉన్నాయి, హక్కు ఓటర్ ఐడి ఉన్నది, రేషన్ కార్డు ఉన్నది, వాళ్ళ ఇంటి నెంబర్లు వచ్చినాయి, కానీ వాళ్ళు కూలి చేసుకొని బతికేటటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కూడా ఈ యొక్క బాటనగర్ అనేటువంటి గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామంలో ఉండేటటువంటి వీళ్ళ సమస్యలను తెలుసుకోవాలనేటటువంటిది మేము కోరుతా ఉన్నాం. సీసీ రోడ్లు లేవు, ఇందరమ్మ ఇల్లు లేవు, కాలనీ ఇల్లు లేవు, కరెంటు లేదు, తాగడానికి కూడా మంచినీరు లేనటువంటి పరిస్థితి ఈ ఆదివాసీలకు ఉన్నది. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా పనిచేయకపోవడంతో ఆ గిరిజనులే చిన్న చిన్న ప్లేట్ల ద్వారా 0 బల్బుల వెలుతురును ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆ ప్రాంతంలో ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీ మాజీ జెడ్పీటీసీ ఈసం బాటన్న కృషితో ఓ పాఠశాలను మాత్రం నిర్మించారు. అంతటితో ఆ గిరిజన గూడెంను వదిలేశారు. పోడ వ్యవసాయం చేసుకోవడంతో పాటు తునికాకు, ఇప్ప పువ్వు సేకరించడంతో కొంత ఆదాయం వస్తోంది. ఈ ఆదివాసీ గిరిజనులకు ఉన్న ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఓటు వేసేందుకు ఉపయోగపడుతున్నాయి. కానీ వారికి సర్కారు నుంచి ఎలాంటి సాయం అందటం లేదు. కృష్ణాపురం మడవిలో ఉన్నాం, పాఠశాలలో కూడా 10 సంవత్సరాలు ఉన్నాము. ఆ నుంచి ఇక్కడ కూడా 11 అయితే ఉన్నది బాటాన్ నగర్ ఆడ ఉన్నాము. మాకు ఇట్లా మంచి బోర్ లేదు, మాకు రోడ్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు సారు. ఎవరు వచ్చినా కూడా మా ఎమ్మెల్యే కూడా మాకు తెలియలేదు, అని పేరే తెలుసుకున్నా ఇక ముఖమే చూడలేదు. కనీస సౌకర్యాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదనగా చెబుతున్నారు గిరిజనులు. అధికారులు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నల్లమలను ఆవాసంగా చేసుకుని జీవిస్తున్న ప్రాచీన ఆదిమ చెంచుల బాధలు అరణ్య రోదనగా మారాయి. గూడు చెదిరిన చెంచు కుటుంబాల సమస్యల నడుమ కాలం వెల్లదీస్తున్నారు. పాలకులు మారినా తలరాతలు మారక ఎండకు ఎండుతూ వానకు నానుతూ నల్లమల అడవుల్లో నానా అవస్థలు పడుతూ కాలం వెల్లదీస్తున్నారు. అడవిలో ఆంక్షలతో జీవితాలపై ఆశలు కోల్పోతున్న సమయంలో అంతరించిపోతున్న చెంచుల జీవితాల్లో రేవంత్ సర్కార్ మార్పుకు శ్రీకారం చుట్టింది. అడవులే ఆవాసాలుగా తరాల నుంచి ప్రాచీన ఆదిమ చెంచులు నివసిస్తున్నారు. అటవీ ఫల సేకరణే జీవనాధారంగా చెట్టుకొకరు పుట్టకొకరు జీవనం సాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో చెంచులు స్థిరపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల్ల చెంచులు నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతుంటే, పాలమూరును ఆనుకొని ఉండే అడవులకు చేరువగా చెంచులు జీవనం కొనసాగిస్తున్నారు. చెంచులు ఎక్కడ నివసిస్తున్నా వారి జీవితాల్లో ఏ మాత్రం మార్పు లేదు. ఏళ్లుగా ప్రభుత్వాల నుంచి చెంచులు ఆదరణకు నోచుకోలేకపోతున్నారు.
సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు చెంచులు. వారికి పూట గడవడమే కష్టంగా మారుతోంది. అలాంటి చెంచుల కోసం 1950-60 మధ్యకాలంలో ఇందిరాగాంధీ హయాంలో అప్పాపూర్ లాంటి ప్రాంతాల్లో పక్కా ఇల్లు నిర్మించిచ్చారు. కానీ వందలాది చెంచు ప్రాంతాల్లో పూరి గుడిసెలే వారి నివాసాలుగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాల్లో వందలాది చెంచుల పెంటలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ, మహమ్మదాబాద్ ప్రాంతాల్లో వందలాది చెంచులు నివసిస్తున్నారు. వీరికి పూరి గుడిసెలే దిక్కయ్యాయి. వెదురుతో సొంతంగా ఇల్లు నిర్మించుకొని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇళ్ల కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయారు. నిత్యం అడవి జంతువులు, విషసర్పాలు సంచరించే ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు చెంచులు. మేము చెంచోళ్ళము. మాకు గుడక 3 ఎకరాల భూమి ఉంది, కానీ మేము కోతుల భయానికి మేము గుడక పంట వేయగలుగుతలేము. మాకు గుడక సోలార్ ఇస్తే దానివల్ల మేము గుడక మామిడి తోటలు ఏదన్నా పెట్టుకొని మేము గుడక బాగుపడతామని సీఎం సార్ను మరీ కోరుతున్నాం. మాకు 3 ఎకరాలన్నర భూమి ఉంది. కోతుల బాధకు చాలా ఇబ్బంది అయితే వేసిన పంట కూడా చేతికి వస్తలేదు. మాకు సోలార్ వేపించి సోలార్ పంపులు పెడితే మేము కూడా బతకగలుగుతాం. మా బోర్లు ఉన్న వాళ్ళకి అందరికీ సోలార్ ఇస్తున్నాడు అది సీఎం సార్. అందరికీ వేపించి ఇస్తాం. మేము ఒక రైతుగా అయ్యి మేము బతకగలుగుతాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోతున్న ప్రాచీన ఆదిమ చెంచు జాతి దిశను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణకు నల్లమల్ల వేదికగా శ్రీకారం చుట్టింది. నిన్న మొన్నటి దాకా అడవిలో ఫారెస్ట్ ఆంక్షల కారణంగా అటవీ సమీప భూముల్లో పోడు వ్యవసాయం చేసుకోలేని సమస్య ఉండేది. పోడు భూముల్లో హక్కులు కల్పిస్తూ, సాగుకు వసతులు కల్పిస్తూ ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. 100% సబ్సిడీతో నల్లమల్ల అడవి బిడ్డలు వ్యవసాయం చేస్తూ జీవనాధారం సాగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే చెంచులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంచులకు అభయమిచ్చారు. చెంచులను ఏనాడు పట్టించుకున్న పాపానవ్వలేదు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ తన కళ్ళబొల్లి మాటలు చెబుతూ చెంచులను మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు, కానీ ఏడవుడికి అభివృద్ధి చేసిన పక్షాన అవ్వలేదు. చెంచులను అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం శూన్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కానీ ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు పోలేదు, ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. చెంచులకు ఇందిరా సౌర జల గిరి వికాస అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని చెంచుగూడెంలకు అమలు చేసి వాళ్ళకు కూడా సోలార్ పంపు సెట్లు ఇచ్చి బోర్లు వేయించి పండ్ల తోటలు పెంపకం చేసినట్టయితే చెంచుల దశ మారుతుందని మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఇల్లు ఉంటే చాలు, తమ బతుకు తాము బతికేస్తామని భావించే చెంచులకు ఉపాధితో పాటు గూడును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. దీంతో చెంచుల జీవితాల్లో మార్పు రాబోతోంది. మర్రిగూడ బైపాస్ పరిధిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టింది. కానీ ఇప్పటికీ పనులు ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నాయి. ఆ ఫ్లైఓవర్ పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి సమీపంలో ఉన్న మర్రిగూడ బైపాస్ ఇది ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు ఎంతో మంది ఆసుపత్రుల పాలయ్యారు. నిత్యం వాహనాలతో పాటు ప్రయాణికుల రద్దీ పెరగడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బైపాస్ మీద వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా మర్రిగూడ బైపాస్ దగ్గర ఒక బ్రిడ్జిని నిర్మించాలని భావించింది. చివరికి బ్రిడ్జి మంజూరైంది. 2023 అక్టోబర్ 2న అప్పటి మంత్రి కేటీఆర్ 1/2 కిలోమీటర్ పరిధిలో నిర్మించి ఫ్లైఓవర్ పనులను ప్రారంభించారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా ఫ్లైఓవర్ నిర్మాణ పనులలో వేగం కనిపించడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన కొద్ది రోజులకు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణంలో చిన్న చిన్న మార్పులతో మొదట 45 అంచనా వ్యయాన్ని 65 కోట్లకు పెంచింది. అయినా పనుల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. అద్దంకి బైపాస్ రోడ్డు ప్రధాన రహదారి కావడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
కార్లతో పాటు భారీ వాహనాలు వస్తుంటాయి. మర్రిగూడ బైపాస్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు మరో కారణం కూడా ఉంది. మర్రిగూడ బైపాస్ నుంచి పిట్టంపల్లి కట్టంగూరు రోడ్డుకు కూడా ఇదే ప్రాంతం గుండా దారి ఉంది. పక్కనే ఫంక్షన్ హాల్స్ ఉండడంతో ట్రాఫిక్ మరింతగా పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. మర్రిగూడెం బైపాస్ వద్ద అదే రకంగా పానగల్లు చౌరస్తా వద్ద ఈ రెండింటి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. దానికంటే ముందు పానగల్లుకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పనులన్నీ కూడా పూర్తయినాయి. అది పూర్తి పనిలోకి వచ్చింది. ఆ ఫ్లైఓవర్ నుంచి వాహనాలన్నీ కూడా నడుస్తున్నాయి. కానీ ప్రమాదాలకు నిలయంగా ఉండేటటువంటి మర్రిగూడెం బైపాస్ వద్ద నిర్మాణం అవుతున్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు మాత్రం 2023 నుంచి ఇప్పటి వరకే నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి వాహనదారులు రోడ్డు దాటి నల్గొండ టౌన్లోకి రావడానికి మరి పలు మార్లు కూడా మరి చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని 2023లో మరి ఇక్కడ అయితే ఫ్లైఓవర్ను మరి మొదలుపెట్టినారు. ఆ ఫ్లైఓవర్ అంచనా వ్యయం 45 కోట్లతో మరి స్టార్ట్ కావడం జరిగింది. దాన్ని ఈ కాలపరిమితి పెరుగుతూ దాన్ని మళ్ళీ 65 కోట్ల కూడా చేసుకోవడం జరిగింది. కానీ మరి వాళ్ళ దురదృష్టకర పరిస్థితి ఏంటంటే ఇంతవరకు కూడా ఇది పూర్తి కాకపోవడం నల్లగొండ పట్టణ ప్రజలు చేసుకున్న దురదృష్టాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చాలా భయంకరంగా ఉండే బైపాస్ ఇది. యాక్సిడెంట్లు కూడా తరచుగా అయితేనే ఉంటున్నాయి. కానీ ఇది తొందరగా కంప్లీట్ అవుతుందనని అనుకున్నాం. కానీ ఇది ఇంకా పూర్తి కాకపోవటం నల్గొండ ప్రజలు చాలా బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్నారు. అటు మర్రిగూడ బైపాస్లో నార్కట్పల్లి అద్దంకి రహదారిలో చేపట్టిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. విద్యుత్ లైన్ల నిర్మాణ పనులకు ఆటంకంగా మారడంతో కొన్ని రోజులుగా పనులు నిలిచిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం విద్యుత్ లైన్లకు క్లియరెన్స్ ఇచ్చారు. తిరిగి పనులను ప్రారంభించి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని R&B అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సకాలంలో పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా విపరీతంగా దుమ్ము లేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దుమ్ము లేవకుండా నీళ్లు కూడా కొట్టడం లేదంటున్నారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గర్భం దాల్చగానే పుట్టబోయే బిడ్డపై ఎన్నో కలలు కంటుంది ఆ మాతృమూర్తి. ప్రసవ వేదన అనుభవించిన తర్వాత పండంటి బిడ్డను చూసి మురిసిపోతుంది ఆ తల్లి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో అలాంటి మధుర జ్ఞాపకాలు విషాదాలుగా మారుతున్నాయి. శిశువు కళ్ళు తెరవకముందే 100 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తల్లి గర్భంలో మరణాలకు అసలు కారణం తెలుసుకుంటే శిశు మరణాలను అరికట్టవచ్చంటున్నారు నిపుణులు. మహిళలకు వైద్య సేవలు, ప్రసవాల కోసం వరంగల్లో 2 ప్రసూతి ఆసుపత్రులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒకటి హన్మకొండలో, మరొకటి వరంగల్లో ఏర్పాటు చేసింది. ఈ 2 ఆసుపత్రులకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం వచ్చి వెళ్తుంటారు. వీటికి తోడు ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, జనగామ జిల్లాల్లో కూడా ప్రసూతి ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయినా శిశువు మరణాలను అరికట్టలేకపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గర్భం దాల్చిన మహిళలు జాగ్రత్తలు పాటించకపోవడంతో మొదటి కాన్పులోనే ఎక్కువగా శిశు మరణాలు జరిగినట్లు వైద్య అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకు 400 నుంచి 450 మంది శిశువులు గర్భంలోనే మరణిస్తున్నట్లు వైద్యుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో తల్లి గర్భంలో ప్రాణాలు పోకుండా ఆసుపత్రుల్లోనే వ్యాయామాలు నేర్పిస్తున్నారు డాక్టర్లు. తల్లి శిశువుకు తీసుకునే జాగ్రత్తలు చెప్తున్నారు. గర్భం దాల్చగానే ఆసుపత్రికి వచ్చి డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదంటున్నారు డాక్టర్లు. అయితే మేము ఇక్కడ మిడ్వైఫరీ ఓపీలో ఉన్నామన్నట్టు. మేము ఇక్కడికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుండి అన్ని ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్తా ఉంటాం అన్నట్టు. అంటే ఏ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ ట్రైమెస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి 3rd ట్రైమెస్టర్ వరకు ఏ ఎక్సర్సైజ్, యాంటీనేటల్ ఎక్సర్సైజ్ అంటారు వీటిని. ఏ ఎక్సర్సైజ్ చెప్తే బేబీ ఏ విధంగా డీసెంట్ అవుతుంది అనే విషయం గురించి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఎక్సర్సైజ్ కూడా చెప్తా ఉంటాము. బేబీ మూమెంట్స్ మంచిగా చూసుకోవాలమ్మా. మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బేబీ మూవ్ అవుతుందంటేనే బేబీ లోపల లైవ్ ఉన్నట్టు లెక్క. మనకి లేదు అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అట్లా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి.
శిశువు మరణాలకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివాహమైన వెంటనే సంతానం కోసం చూడడం, ఎలాంటి వైద్యుల సూచనలు పాటించకపోవటం కూడా ప్రసూతి మరణాలకు దారి తీస్తోందంటున్నారు డాక్టర్లు. కొందరు మహిళలు మేనరికం పెళ్లిళ్లు చేసుకోవడం కారణంగానూ శిశు మరణాలు జరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు. అబార్షన్కి కాజెస్ అవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి మెయిన్గా ఏమంటే కొన్నిసార్లు అది మేనరికం పెళ్లిళ్ళ వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేనరికం పెళ్లిళ్ళు కూడా తగ్గించుకోవాలి. ఇంకా ప్రికాషన్స్ అంటే హెల్దీ లైఫ్ స్టైల్స్, ఒబేసిటీ కూడా మెయిన్ కాజ్ ఆఫ్ అబార్షన్, ఒబేసిటీని కూడా తగ్గించుకోవాలి. ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే బయటే వాళ్ళు అబార్షన్ పిల్స్ వేసుకొని ఇక్కడికి అబార్షన్ స్టేట్లో వస్తున్నారు. అలాంటి అబార్షన్స్ని మనము స్టాప్ చేయడానికైతే లేదు. దాన్ని కూడా కొద్దిగా ప్రివెంట్ చేస్తే బెటర్. మనం గర్భం దాల్చిన ప్రతి మహిళ ఆహార నియమాలను పాటించడంతో పాటు శారీరక శ్రమ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. నేటి తరం మహిళల్లో శారీరక దృఢత్వం తక్కువగా ఉంటోందని, అందువల్ల గర్భం దాల్చగానే శిశువు మరణిస్తోంది. దీంతో మహిళల్లోనే కాదు కుటుంబ సభ్యులు నిరాశ చెందుతున్నారు. గర్భిణులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి సలహాలను పాటిస్తేనే శిశు మరణాలు తగ్గుతాయంటున్నారు వైద్యులు. అబార్షన్ మోస్ట్ కామన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు అవుతుంది. అంటే కామనెస్ట్ రీజన్ ఫర్ అబార్షన్ ఈజ్ 50% ఆఫ్ ద పీపుల్లో క్రోమోజోమల్ అనామలీస్. క్రోమోజోమల్ అనామలీస్ అంటే ఆ బాడీ సెల్లో జీన్స్ డిఫెక్ట్స్ ఉండడం వలన అబార్షన్స్ అవుతాయి. అండ్ దెన్ సెకండ్ మోస్ట్ కాజ్ ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారు కొంతమంది, అండ్ కెమికల్ ఎక్స్పోజర్, స్మోకింగ్, అండ్ దెన్ 40 years అబోవ్ ఎల్డర్లీ. నెక్స్ట్ ట్రామా ఆర్ ఇంజురీ, దీస్ ఆల్ మే కాజ్ అబార్షన్స్. ఇది ప్రివెంట్ చేయడానికి వాళ్ళ ప్రెగ్నెన్సీని వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉంటే ఈ అబార్షన్స్ని మనం రెడ్యూస్ చేయవచ్చు. గర్భం దాల్చిన క్షణం నుంచే ఆహార నియమాలను పాటించాలంటున్నారు డాక్టర్లు. అలాగే శారీరక శ్రమ చేసేలా వారికి అవగాహన కల్పించాలంటున్నారు. అప్పుడే శిశు మరణాలు అరికట్టవచ్చని చెప్తున్నారు డాక్టర్లు. కరీంనగర్ జిల్లా నగరంలో నిత్యం వెలువడుతున్న వందలాది టన్నుల చెత్త, కూరగాయల మార్కెట్లో నుంచి వచ్చే బయో వేస్టేజ్ మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్కు తలనొప్పిగా మారింది. పారవేసేందుకు డంపు యార్డులు లేకపోవడం, ఉన్నది కాస్త నిండిపోయి తరచూ మంటలంటుకోవడంతో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఈ మేరకు నగరంలోని చెత్త నుంచి కరెంట్, బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీధుల్లో పేరుకుపోయే చెత్త సమస్యకు పరిష్కారంతో పాటు అదే చెత్తతో విద్యుత్, బయోగ్యాస్ లాంటి ఆదాయ మార్గాలను సృష్టించేలాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లోని బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్లో విజయవంతంగా అమలవుతున్న బయోగ్యాస్ ప్లాంట్ మాదిరిగానే కరీంనగర్లోనూ చెత్త నుంచి శక్తిని ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. వ్యర్థాల నుంచి వంట కోసం వినియోగించుకునే బయోగ్యాస్ కరెంటు ఉత్పత్తి చేస్తే చెత్త సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరనుంది. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి బిఆర్ అంబేద్కర్ వెజిటబుల్ మార్కెట్లో సిఎస్ఐఆర్ ఐఐసిటి రూపొందించిన అనిరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ టెక్నాలజీ ఆధారంగా 10 టన్నుల సామర్థ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ విజయవంతంగా నడుస్తోంది. ఈ ప్లాంట్లో రోజుకు 10 నుంచి 12 టన్నుల కూరగాయల వ్యర్థాల నుంచి 500 నుంచి 600 ఘనమీటర్ల బయోగ్యాస్ ఉత్పత్తితో పాటు మరో 500 యూనిట్ల విద్యుత్గా తయారవుతోంది. అదనంగా సేంద్రియ ఎరువులు తయారై రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మోడల్ను కరీంనగర్ సిటీలో అమలు చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. నగరంలో రోజుకు 3 టన్నుల కూరగాయల వ్యర్థాలు, 7 నుంచి 8 టన్నుల ఆహార వ్యర్థాల ఉత్పత్తులతో టన్నుల సామర్థ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి తెలిపారు. నగరంలోని సుమారు 300 అపార్ట్మెంట్లలో చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తున్నామని, తడి, పొడి చెత్తను వేరు చేస్తే ఈ ప్రాజెక్టు సులభంగా అమలవుతుందని ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టులో అతిపెద్ద సవాల్ చెత్తను సెగ్రిగేట్ చేయడం. కరీంనగర్లో నగరం మొత్తం నుంచి చెత్త సేకరించి తడి, పొడి చెత్తను వేరు చేయడం కీలకం. దీనికోసం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇంట్లోనే చెత్తను 3 రకాలుగా వేరు చేస్తే మున్సిపల్ సిబ్బందికి పని సులభమవుతుంది. గతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి హ్యామ్లెడ్ గ్రామమైన రెబ్బల్ దేవపల్లిలో శాలివాహన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రారంభించారు. కరీంనగర్ నగరం నుంచి వేలాది మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడికి తీసుకెళ్లి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. 150 మందికి పైగా ప్రత్యక్షంగా ఈ ఇండస్ట్రీలో ఉపాధి కల్పించడంతో పాటు పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి కల్పించింది ఆ ప్లాంట్. కానీ కొద్ది కాలంలోనే అది మూతపడిపోయింది. ఈసారి వచ్చే బయోగ్యాస్ పవర్ ప్లాంట్ను సరికొత్త టెక్నాలజీ ఆధారంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే బోయిన్పల్లిలో సత్ఫలితాలిస్తున్నందున త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు బిట్స్ ఆహ్వానిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. చెత్త సమస్యను పరిష్కరించడమే కాదు, చెత్త నుంచి శక్తిని, సంపదను సృష్టించే ఈ ప్రయత్నం కరీంనగర్ను స్వచ్ఛ భారత్ దిశగా మరో అడుగు ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం. వాళ్ళంతా భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే విద్యారంగ యోధులు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా జీవితంలో మానవ విలువల్ని, సమాజానికి సేవ చేయాలన్న తపనని విద్యార్థులకు నేర్పించే జీవశాస్త్ర ఉపాధ్యాయులు. ప్రస్తుతం ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మెలకువలు నేర్చుకుంటున్నారు. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై తమ బాధ్యతను గుర్తించి ఓ మార్గదర్శక నిర్ణయం తీసుకున్నారు. వీళ్లందరూ రాబోయే విద్యా సంవత్సరం నుంచి జీవశాస్త్రాన్ని బోధించబోయే సీనియర్ ఉపాధ్యాయులు. 2వ స్పెల్లో శిక్షణ పొందుతున్న ఈ 180 మంది ఉపాధ్యాయులు తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ శిక్షణలో పర్యావరణం పట్ల ఉపాధ్యాయులంతా ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్గా పేరు పొందాలన్న లక్ష్యాన్ని సమిష్టిగా ఆమోదించారు. 5 రోజుల కెపాసిటీ బిల్డింగ్ వృత్తంతర శిక్షణ ప్రోగ్రాంలో మా జీవశాస్త్ర ఉపాధ్యాయులు అందరూ కూడా 5 రోజుల నుండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కోరుతూ, దాని హితాన్ని కోరుతూ మేము మధ్యాహ్న భోజన సమయంలో కేవలం స్టీల్ గ్లాసులు లేదా ఇతర పర్యావరణ హితమైనటువంటి వస్తువులని మాత్రం వాడాలని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఒక తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం తరపు నుంచి ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో తప్పనిసరిగా స్టీల్ ప్లేట్లని యూజ్ చేయటము, తిరిగి వాడడం అనేటువంటి దాంట్లో భాగంగా వాడడం జరిగింది. ఈ మెసేజ్ అనేటువంటిది అందరికీ చేరి అందరూ కూడా పర్యావరణ హితమైనటువంటి పద్ధతుల్లో ప్లాస్టిక్ను ఉపయోగించకుండా సక్రమమైన పద్ధతుల్లో వ్యవహరిస్తే మనమందరం కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందనేది మా ఉద్దేశం. విద్యార్థులకు మనం చెప్పే ప్రతి మాటకు పునాదిగా ఉండాలని, మన ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు ఉపాధ్యాయులు. అందుకే పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నామని, ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు టీచర్లు. తాము తీసుకున్న నిర్ణయ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందంటున్నారు. పిల్లల్లో కూడా అలవాటు నేర్పిస్తామనే నమ్మకంతో జీవశాస్త్ర ఉపాధ్యాయులంతా ఏకతాటిపై ఉన్నామంటున్నారు. శిక్షణలో భాగంగా అందరం స్టీల్ వాడకాన్ని పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ చర్యతో ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు జీవనశైలిలో మార్పులు తీసుకురావడంలో ముందుండవలసిన అవసరాన్ని గుర్తించారు. విద్యారంగం నుంచి వచ్చిన ఈ చిన్న మార్పు సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ లాస్ట్ రోజు ప్రకృతి గురించి, ప్రకృతిలో ఉన్న అన్ని అంశాల గురించి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి చాలా సహకరించాలి. ప్లాస్టిక్ను నిరోధించడము, ప్లాస్టిక్ వల్ల చాలా క్యాన్సరు, భయంకరమైన జబ్బులు రావటం వల్ల దాన్ని నిరోధించవలసిన బాధ్యత ఉపాధ్యాయులది కీలక పాత్ర కాబట్టి ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు మేమైతే ఈ ట్రైనింగ్ తర్వాత అసలు ప్రకృతిని కాపాడడం అనే అంశం మీద కూడా చాలా చక్కగా ఇనిషియేషన్ తీసుకున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు కూడా ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలని, అందుకు సింబాలిక్గా ఈరోజు అందరం కూడా ప్లాస్టిక్ ప్లేట్స్ని నిషేధించి కేవలం స్టీల్ ప్లేట్లలోనే
భోజనం చేయడం అనేది జరిగిందండి. ఇప్పటి నుంచి మా పిల్లలకు కూడా ఇలానే బోధిస్తూ ప్రకృతిని కాపాడే విషయంలో మేము మా పాత్రని సంపూర్ణంగా పోషిస్తామని తెలియజేస్తూ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న ఈ ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యులై తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల నిర్ణయం అందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు పలువురు పర్యావరణ ప్రేమికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.